ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మంగళవారం దినంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని, మహిమాన్వితిని, ఆ పరిశుద్ధిని, నా ప్రియుడైన ఘనమైన యేసయ్య నామమును ఈ 24వ తేదీ 6వ నెల మంగళవారం 24వ సంవత్సరంలో 25వ తేదీ మనమందరం చేరి ఆ దేవదేవుని ఘనమైన నామమును సన్నుతించడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ దినం అందిన ఆహారంలో రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో ఒక దేవుని యొక్క లేఖనాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం రండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మరి ఒక మాట చదవనా? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రియులారా, ఈ మాట పాత నిబంధన గ్రంథంలో ఉంటే ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్న మాటను ఉటంకిస్తూ అపోస్తలుడైన పౌలు గారు రోమ సంఘానికి లేఖ రాస్తూ దాన్ని ఇక్కడ సూచిస్తాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు అనగా, నీ అతిక్రమములకు నువ్వు పరిహారం నొందాలి. పరిహారము అంటే ఏంది? దానికి తగిన ప్రతిఫలం, నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవించాలి. అంతేనా? చేసుకున్నోడికి చేసుకున్నంత, చేసుకున్నోడికి చేసుకున్నంత, అంతే కదా. చాలామంది అంటూ ఉంటారు, ఒక్కొక్కరు అనుకోకుండా కొన్ని శోధనలో పడ్డప్పుడు, అరే వాడు ఎవ్వరూ పెద్దలు చెప్పిన మాట ఏం లేదు, చేసుకున్నోడికి చేసుకున్నంత అనుభవిస్తాడు అని అంటారు. అలాగే మన అతిక్రమములకు ఎవరు పరిహారం పొందాలా? మనమే పరిహారం పొందాలా. మన పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? ప్రియులారా, ఇక్కడ మన అతిక్రమములకు పరిహారం పొందింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పాపమునకు ప్రాయశ్చిత్తము మరణము, ఆ మరణము నుండి జీవములోనికి నడిపించింది ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవు పొందవలసిన పరిహారాన్ని ఆయన పొందాడు. నువ్వు పొందవలసిన ప్రాయశ్చిత్తాన్ని, పాపమునకు ప్రాయశ్చిత్తము మరణము, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము మరణము నీకు రావాల్సి ఉంది. ఆయన పొంది ఆయన నీకు జీవాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప త్యాగధనుడు నా ప్రభు, ఎంత గొప్ప ప్రేమామయుడు. అర్హత లేని నాకు ఈ ధన్యకరమైన జీవితము నీకు నాకు ప్రభు అనుగ్రహించాడు. సంకీర్తన 32:1 ఉంది ఇదే మాట. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఈ మాటను తీసుకొచ్చి కొరింథీయులకు రాసిన పత్రికలో, రోమిలకు రాసిన పత్రికలో 4:7 ఉటంకిస్తూ యేసుక్రీస్తు చేసిన గొప్ప త్యాగాన్ని గురించి ఆ సంఘంతో ఆయన మాట్లాడతాడు. అపోస్తలుడైన పౌలు గారు సంకీర్తన 32:2 యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడింది ఎవరు? మొట్టమొదటిగా నోవహు. ఈ తరము వారందరిలో నువ్వు నీతిమంతుడుగా కనిపిస్తున్నావు అంటాడు.
కాబట్టే ఓడలో ప్రవేశించండి నీ కుటుంబం అంటాడు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రవేశించండి. రక్షణ ఓడ. ఈ తరము వారందరిలో నీతిమంతుడుగా నువ్వు కనిపిస్తున్నావు. నీ కుటుంబం అంతా మీ యనమండుగురు అదిగో రక్షణ ఓడలో ప్రవేశించండి. తలుపు తీసేది ఆయన, తలుపు వేసేది ఆయన. ఆ రక్షణ ఓడకి నీ వల్ల కాదు, అది గుర్తుపెట్టుకోండి. రక్షణ ఓడకు నువ్వు ఎక్కించాలన్న ఆయనేను, నడిపించాలన్న ఆయన, చుక్కాని ఆయన ఆ నావకు. అసలు రక్షణ కార్యం జరిగించేదే ఆయన. కానీ మన ఓడను మనం కట్టుకోవాలి. దేవుడిది కొన్ని లెక్కలు ఉంటాయి దానికి. అది ఏ మాన్తో చేయాల? శిర్షార్పక మాన్తో చేయాల. అది ఎంత పొడవు, ఎంత ఎడల్పు, ఎన్ని అంతస్తులు, ఎక్కడ డోర్ పెట్టాలి, ఎక్కడ కిటికీ పెట్టాలి, అది దేవుడు చెప్పాడు లెక్క. ఆ లెక్క ప్రకారం నువ్వు కట్టాలి. నీ ఇష్టానుకూలంగా కుదరదు. ఓకే, నీ ఇష్టానుకూలంగా కుదరదు. అంటే రక్షణ కార్యానికి ఒక లెక్క ఉంటుంది. దేవుడు చెప్పిన ఆ నీతి, న్యాయము, నిబద్ధత, ఆ విశ్వాసము, ఆ ప్రార్థనా జీవితము, ఆ పరిశుద్ధత, కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం వెళ్తే నీ ఓడ, నీ రక్షణ ఓడ నువ్వు కట్టుకుంటే అప్పుడు ఆయన ప్రవేశించు ఓడలో అంటాడు. ఎందుకనగా ఈ తరము వారిలో నీ యందు నాకు ఏ కట్టుబట్టు కపటంగా నీతిమంతుడుగా నాకు నువ్వు కనిపిస్తూ ఉన్నావు. కాబట్టి దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. అలాగే యోబు కూడా, అలాగే దావీదు, మోషే గారు, అబ్రహాం గారు. ప్రియులరా, ఈ విధంగా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అంటారు. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దావీదు ప్రార్థన చేస్తాడు దేవుని సన్నిధిలో. 51:9 కన్నీటి ప్రార్థన చేస్తాడు. పాపం చేసిన తర్వాత తను తాను తెలుసుకొని పశ్చాత్తాపం పొంది, నా దోషములన్నిటినీ తుడిచేయి ప్రభువా, నా పాపములకు విముఖుడవు కమ్ము అని ప్రార్థన చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే సంకీర్తన 82:2 కూడా అంటాడు, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. దేంతో? శిలువ రక్తంతో. ఆ శిలువ రక్తంతో మన పాపమంతా కప్పేస్తున్నాడు. మన దోషములని పరిహరించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినంలో ఆ దేవదేవుడు నీతో మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా గమనం చేసి, నీకోసరము నా కోసరము ఆ మహోన్నతుడైన దేవుడు శిలువ యాగం చేసి, శిలువలో తల ప్రాణం అర్పించి, మన దోషములకు ఆయన బలిగా మార్చబడి, మన పాప ప్రాయశ్చిత్తార్థముగా ఆయన శిలువనెక్కి, మన పాప ప్రాయశ్చిత్తార్థముగా ఆయన శిలువపై మరణించి తిరిగి లేచి నీకు జీవమునివ్వడానికి, నీకు మరణమునకు బదులు నిత్య జీవమును నీకు అనుగ్రహించడానికి ఆ ప్రభు చేసిన శిలువ యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ కడవరి దినాల్లో ప్రియులారా, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆ ప్రభువులో నిత్యము మనము ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని గణపరుస్తూ ముందుకు సాగుదముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం, మహిమాన్వితుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం. ప్రభువా, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. స్తోత్రం.